శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. నాయనా, ఈ ఆదేశ గురువారమున నీ బిడలమైన మమ్ములను మీ పరిశుద్ధ మందిరములోనికి రానిచ్చిన తండ్రి వందించుచున్నాము. నీ శరీర రక్తముల్లో ఉన్న విశిష్టతను స్పష్టముగా గ్రహించగలిగిన జ్ఞానశక్తిని నాకు మాకు ఇచ్చి సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మిమ్మును మీరు కనపర్చుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి నీ శరీర రక్తములతో మమ్మల్ని పోషించుటకు మా మధ్యకు వచ్చి వేసిన సిల్వనాథుని నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన బల్ల దగ్గర ఒక్కొక్కరు పరీక్షించబడేటటువంటి ఒక ఏర్పాటుని ప్రభువు తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలు గనక మనం చూచినట్లయితే ప్రభు తన శరీర రక్తాలను ఇచ్చే ముందు వారిని సరిదిద్దుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి ప్రతి ఒక్కరు నేనా అంటూ ఉన్నారు, స్వపరీక్ష చేసుకుంటున్నారు. మరి ప్రభు దగ్గర వణిగిపోతూ ఉన్నారు. అందరూ అడిగారు, నేను అడగకపోతే బాగుండదు అన్నట్లుగా నేనా అని మరి యోధా కూడా అంటే నీవన్నట్టే అని ప్రభు చెప్పినప్పుడు అతడు తన్ను తాను సరిచేసుకోలేకపోయాడు. అలాగనే ప్రభు పాదాలని కడిగేటప్పుడు తన మహిమంతటిని ప్రక్కన పెట్టి వేశాడు. ఒక పళ్ళెములో నీళ్లు పోసినట్లుగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోయాబు అనగా కాళ్ళు కడుక్కునే పళ్ళెము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సిద్ధపాటు లేకుండా ప్రభు బల దగ్గరికి వస్తే దుష్టుని తలంపుతో నింపబడుతూ ఉంటాం. మొదటి కీర్తనలు అంటున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి చివరిసారి మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యాకోబు కూడా చివరిసారి 12 మంది పిల్లల్ని దగ్గరకు పిలిచి ఆదికాండము 49లో భవిష్యత్తులో జరగనయ్యున్న విషయాల్ని వారికి తేటగా బయలుపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ద్వితీయోపదేశ కాండములో కూడా మోషే చివరిసారి జరగనయ్యున్నటువంటి విషయాల్ని ఆయన వాగ్దాన దేశంలో అడుగు పెట్టకూడదు గనక మరి 32, 33 అధ్యాయాల్లో చివరిసారి ఏమి జరగనయ్యున్నదో తెలియచేశారు. అలాగే ప్రభు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన చివరిసారి మాట్లాడిన మాటలు చాలా ప్రత్యేకముగా ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. మరి ఒక్కొక్కరిని శుద్ధీకరిస్తూ ఉన్నారు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చారు, కాళ్లకు నీళ్ళు ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రభువే కాళ్ళు కడుగుతూ ఉన్నారు. లోకరీత్యా గురువు పాదాలు శిష్యులు కడుగుతారు.
కానీ పరమగురుడైన ప్రభువే శిష్యుల పాదాలను కడిగి తుడుస్తూ ఉన్నారు. ఇలాగ చేయకపోతే నా రాజ్యంలో మీకు స్థానము లేదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. సిద్ధపాటు లేకుండా యూదా వచ్చాడు గనక దుష్టుని తలంపుతో ఉన్నారు. అందుకే సాతాను ముందే అతనికి తలంపు పుట్టించినట్లుగా యోహాను సువార్త 13:2 చివరిలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13 అధ్యాయంలో 27 ప్రభు ఒక ముక్క ముంచి యోదాకిచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. సిద్ధపాటు లేదు గనక దుష్టుడు ప్రవేశించాడు. 30 వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 7 చూస్తున్నాం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సిద్ధపాటు లేదు గనక చీకట్లోనికి వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాం. విందులన్నిటిలో ఉన్నతమైన విందు సంస్కారపు విందుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విందు దగ్గరికి వచ్చేటప్పుడు స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో మరి బిడ్డలు చక్కగా చదివారు. మనం గమనించినట్లయితే మరి పాత్రని ఎత్తటములో, పాత్రని మరి ఇవ్వటములో ఉన్న ప్రత్యేకమైన దీవెనలను ప్రభు మనకి స్పష్టముగా ఇక్కడ బయలుపరచువారై ఉన్నారు. కాబట్టి శరీర రక్తములు పాత్ర పైకెత్తబడింది, మన ఆత్మీయ స్థితి పైకెత్తబడుతూ ఉంటుంది. రొట్టె విరవబడుతూ ఉంది. విరిగి నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయను అని ప్రభు స్పష్టంగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో అనేక విందులు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము గొప్ప విందు చేశాడు తన కుమారుడు పాలు విడిచినప్పుడు. ఆదికాండం 21:8 గొప్ప విందు గొప్ప దుఃఖాన్ని కలుగచేసింది. ప్రభు వచ్చి ఆదరించి, నువ్వు దుఃఖపడవద్దు, ఇతనిలో నుండి కూడా 12 మంది రాజుల్ని నేను ఇస్తాను అని ఇస్మాయేల్ విషయంలో వాగ్దానం చేసినట్టు చూస్తున్నాం. కాబట్టి రెండో విందు ఇస్సాకు చేశాడు. కాబట్టి ముగ్గురు జీవితాల్లో లోయ కనపడుతూ ఉంది. అబ్రహాం జీవితంలో ఒక లోయ ఉంది, ఇస్సాకు జీవితంలో ఒక లోయ ఉంది, యాకోబు జీవితంలో ఒక లోయ ఉంది, దావీదు జీవితంలో ఒక లోయ ఉంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. కాబట్టి అబ్రహాము జీవితంలో ఆదికాండము 14 అధ్యాయము 17 ఉన్న లోయ షావే లోయ, రాజు లోయ. ఈ లోయ దగ్గరికి ప్రభు అలిసిపోయిన ఇతన్ని బలపరచుటకు రొట్టె ద్రాక్ష రసమును తీసుకుని వచ్చినట్లుగా మొదటి పాఠంలో మనం చదువుకున్నాం. ఆదికాండం 14 అధ్యాయము 17 రాజు లోయ అని షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు మహోన్నతుడగు దేవునికి యాజకుడు. కాబట్టి ఇది నాన్న ప్రభువే స్వయముగా షాలేము రాజుగా తన శరీర రక్తాల్ని మనకిచ్చువారై ఉన్నారు. రక్తములో ఉన్న ప్రత్యేకత, రొట్టెలో ఉన్న శ్రేష్టత ఒకసారి చూద్దాం. రక్తముగా అయితే మనం తీసుకోలేము గనక నీటిని ద్రాక్షారసముగా ప్రభు మార్చారు. ద్రాక్షారసము మనకిస్తూ ఇది నా రక్తము, క్రొత్త నిబంధన రక్తము అన్నారు. ద్రాక్షారసములో ఉన్న 7 మర్మాలని చూద్దాం. సామెతల గ్రంథము 31 అధ్యాయము 6 వచనంలో
ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి లేక ద్రాక్ష రసమును ఇయుడి. మన ప్రాణము నిలబెట్టాలి. ప్రభు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ప్రభువు మన కొరకు ప్రాణం పెడుతూ ఉన్నారు. అందుకే లేవియా కాండము 17 అధ్యాయం 11 రక్తము ప్రాణము కనుక ఎవరును రక్తము తినకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రెండవదిగా ద్రాక్షరసము ప్రేమను చూపిస్తూ ఉంది. ఈ లోకంలో ఎవ్వరు చూపించనంత ప్రేమ ప్రభు చూపిస్తూ ఉన్నారు. పరమగీతము 1 అధ్యాయము 3 నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చూస్తూ ఉన్నాం. ద్రాక్షారసము ప్రాణం పోయే వారికి ఇవ్వమని చెప్పారు. ద్రాక్షారసము కన్నా మధురమైనది ఆయన ప్రేమ అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ద్రాక్షారసము అనేది మనం చూచినట్లయితే సమాధానానికి ముంగుర్తై ఉన్నది. ఎవరన్నా పలకనోళ్ళు ఉంటే నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి నీ అర్పణ అక్కడ పెట్టేసి నువ్వు వెంటనే వెళ్ళి సమాధానపడి రా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి పోనీ మీరే చదవండి. జకరియా గ్రంథంలో గనక మనం చూస్తే 8 అధ్యాయము 12 ఒకసారి చదవండి అమ్మా. జకరియా గ్రంథము 8 అధ్యాయము చాలు. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఇక్కడ సమాధానము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కీర్తన 35 ఒక మాట ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతటా. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరన్నా మనకు పలకనోళ్ళు ఉంటే ప్రభు నేను వెంటనే వాళ్ళతో సమాధాన పడతాను అని బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ ద్రాక్ష రసము ప్రేమను చూపిస్తుంది, ఒక సమాధానాన్ని చూపిస్తుంది, ప్రాణం పోయే విషయంలో ప్రాణాన్ని నిలబెడుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ద్రాక్షరసం మనం చూస్తే సంతోషానికి ముంగుర్తై ఉన్నది. మనకి సంతోషం అస్సలు లేదేమో. ఫిలిప్పి 4:4 అంటున్నారు, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడని. న్యాయాధిపతులు 9 అధ్యాయము 13 ద్రాక్ష చెట్టు సంతోషాన్ని కలిగిస్తుందట. కాబట్టి సమాధానాన్ని ఇస్తుంది, ప్రేమనిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. చాలా అలసిపోయి ఉన్నావు అబ్రహాం, నీకు నేను సమాధానం ఇస్తున్నాను. నువ్వు ఏ దేశంలో అడుగు పెడితే అక్కడ సమాధానమే. రాజులు కూడా నీకు లోబడిపోతారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నిన్నందరూ ప్రేమిస్తారు అని ఈ షావే లోయలో ఆయనకి వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ద్రాక్ష రసము మనస్సును వికసింప చేస్తూ ఉంది. చాలాసార్లు మన మనస్సు నలిగిపోతూ ఉంటుంది. సామెతల్లో ఒక మాట ఉంది, ఎవని దుఃఖము వాని మనస్సుకు తెలియను అని. హోషేయ గ్రంథము 14 అధ్యాయము 7 హోషేయ 14:7 ఆత్మను వికసింప చేయటానికి ద్రాక్షారసము అనేది ఇవ్వబడింది. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచున్నాను అని ప్రభువు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ద్రాక్షరసము స్నేహానికి గుర్తు. ఆమోసు గ్రంథం 3:3 ఒక మాట ఉంది, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. ప్రభుతో మనం నడవాలి అంటే దేవునికి మనకి సమ్మతి అనేది అవసరమై ఉన్నది. యోహాను సువార్త 15 అధ్యాయంలో ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. తీగె ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలిస్తుంది,
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్తూ యోహాను సువార్త 15:7 మీరు నా మాటలు గైకొంటే నాకు స్నేహితులై ఉంటారు. యెషయా గ్రంథము 41:8 కూడా అబ్రహాము నా స్నేహితుడు అని ప్రభువు తెలియచేస్తూ, దేవునితో మనం స్నేహం చేయాలి అన్నప్పుడు దేవుని యొక్క తలంపులంతా మన తలంపులోనికి అందాలి అనుకున్నప్పుడు తండ్రి చక్కని స్నేహం చేస్తారు. మరి అందరూ ఇంచుమించు తెల్లారగట్ల 5 గంటలకు వస్తున్నారు. దానియేలు ప్రార్థన అంటే 2 సార్లు చేశారు మీరు, 21 ఎవ్వరు నీసు ముట్టకుండా నిష్ట నియమాలతో. మరి ఆకన పద్మ విషయంలో చూస్తే, అమ్మ నాకు చదువు లేదు కాబట్టి 40 రోజుల్లో బైబిల్ పూర్తి అవ్వాలన్నారు. నేను ఒక సెల్ ఫోన్ కొనుక్కొని 40 రోజుల్లో బైబిల్ అంతా వినేసాను అంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. 40 దినాల్లో నాకు బైబిల్ పూర్తయిపోయింది. నువ్వెంతగా దేవునితో స్నేహం చేస్తావు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. పరిశుద్ధ గ్రంథముతో మరి మన మధ్య కోరుకొండ భారతి గారు ఉన్నారు. ప్రకటన గ్రంథం అంతా చూడకుండా రాశారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అమ్మ ఒకసారి నిలబడండి, ఏమనుకో. మరి ఈ వయస్సులో 70 ఏళ్ళు దాటిన వారు ప్రకటన గ్రంథం చూడకుండా రాయటువంటి అది మామూలు విషయమా? బైబిల్ అంతా పూర్తి చేసి, అమ్మ బైబిల్ అంతా పూర్తి చేశా లతమ్మ, నేను 6 మాటలు మాట్లాడాను, 7వ మాట నాకు ఇవ్వని మరి గుడికి వచ్చేలా అడిగారు. అంత ధైర్యంగా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎంతోమంది 40 రోజుల్లో బైబిల్ పూర్తి చేశారు, నేను పూర్తి చేశాను. కాబట్టి మనల్ని బ్రతికించేది బైబిల్. అందుకే ప్రభుతో స్నేహము. కాబట్టి ద్రాక్షారసము స్నేహాన్ని ఇస్తుంది, ప్రేమనిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ప్రాణం పోవుచున్న వానికి ద్రాక్షారసం ఇవ్వుడి. ద్రాక్షారసము స్వస్థతనిస్తుంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికో వైపు వెళుతూ పడిపోతే యాజకుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు, లేవీయుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. మరి సంఘం వెంటనే నింద యాజకుల మీదే వేస్తారు. అయ్యగారికి బొత్తిగా ప్రేమ లేదు, పక్కకి వెళ్ళిపోయారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము దిగంబర శరీరముతో ఉన్న వ్యక్తిని యాజక వస్త్రంతో చూడకూడదు. అందుకే యాజకుడు ప్రక్కకి వెళ్ళిపోయాడు, లేవీయుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. ప్రభు తన రూపాన్ని మార్చుకున్నాడు. సమరయుడిగా తీసివేయబడిన వ్యక్తిగా వచ్చి వాహనం ఎక్కించుకొని అతన్ని చూచి జాలిపడి దగ్గరకు పోయి, నూనె ద్రాక్షారసము, నూనె అనేది అభిషేకము, ద్రాక్షారసం అనేది ప్రేమ. ఈ ద్రాక్షారసము స్వస్థతకి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు తెలియచేస్తున్నారు. సంతోషం ఏంటంటే మనోళ్ళు ఈసారి 40 రోజులు ఒక్కరోజు ఆబ్సెంట్ పడలేదు. నేను ఒక 4-5 రోజులు పడ్డాను, కానీ అందరూ 40 దినాలు మధ్యాహ్నం వచ్చేవాళ్ళు కూడా మిట్ట మధ్యాహ్నం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అలాగనే మరి ఒలీవల మందిరం విషయంలో కూడా పాస్టర్ గారు మరి మీటింగ్స్కి వెళ్తే సరే, అక్కడున్న వాళ్ళు కూడా మరి చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పనిని పంచుకుంటాము అనేది గొప్ప ఆశీర్వాదకరమై ఉన్నది. లోయల్లో ఉన్న ప్రత్యేకత దీవెనలు చూచి ముగింపు చేసుకుందాం. షావే లోయ అనగా రాజు లోయ. అలిసిపోయిన అబ్రహాముకి షాలేము రాజుగా, సమాధానపు రాజుగా రొట్టె ద్రాక్షారసమును తీసుకొని ఇచ్చారు. ఎందుకంటే అబ్రహాములో నుంచి ఇస్సాకు రావాలి, ఇస్సాకులో నుండి యాకోబు రావాలి, యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు రావాలి. లేవి గోత్రము క్రమములోనికి రావాలి అంటే ముందు తరాల్లో ద్రాక్షారసం ఇవ్వాలి గనక హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో
ఆ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేవి క్రమము రావాలి గనక ముందే లోయ అనగా శ్రమ. దైవజనులు అన్నారు, లోయలాంటి అనుభవాల్లో ఛాయలాంటి సిలువ అనుభవం కలిగి మీకొచ్చే శ్రమను పాయలు చేసుకున్నప్పుడు ఈ లోకంలో ప్రతిదీ మాయగా నీకు కనపడుతుంది కనుక ఆ ఛాయలో, సిలువ ఛాయలో ముందుకు వెళ్ళాలి అని తెలియచేశారు. షావే లోయలో శరీర రక్తములు ఇవ్వబడిని మహోన్నతుడైన దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు విషయంలో కూడా ఒక లోయ ఉంది. ఆదికాండము 26వ అధ్యాయంలో చూస్తే ఈ లోయ గెరారు లోయ. ఈ గెరారు అనగా పునర్నిర్మాణము. అబ్రహాం బావులు తవ్విస్తే ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేశారు. కాబట్టి పునర్నిర్మాణము చేయబడినప్పుడు శ్రేష్టమైన జల దొరికింది. శ్రేష్టమైన ఓట ఎప్పుడైతే వచ్చిందో అక్కడున్న రాజు, అబీమెలెకు రాజు వచ్చి అంటున్నాడు, నువ్వు మాకంటే బలవంతుడివి, మా మధ్య నుండి వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇస్సాకు వెళ్ళిపోయాడు, 2-3 స్థలాలు మారాడు, బెహర్షబాకి వచ్చాడు, బలిపీఠం కట్టాడు. దేవుడు ఆ రాత్రి అతనితో మాట్లాడాడు. కొంచెం ఎడంగా వెళ్ళిపోయిన తర్వాత అబీమెలెకుకి తెలిసింది, ఇస్సాకుని వెళ్ళగొట్టేటప్పటికి మనకి దీవెన అనేది కోల్పోయామని వెతుక్కుంటూ వెళ్ళారట. ఒకసారి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపితివి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఎవరు విందు చేశారు? రాజుకి ఇస్సాకు విందు చేస్తూ ఉన్నాడు. అలాగనే ఇది గెరారు లోయ దాటిన తర్వాత జరిగిన విందు. యాకోబు కూడా లోయ అనుభవం కనపడుతూ ఉంది. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనంలో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. సుక్కోతు అనగా దీనత్వము. దీనత్వముతో మనం ఉన్నప్పుడు తండ్రి మన భక్తిని కొలత వేయువారై ఉన్నారు. ఈ సుక్కోతు లోయ అనుభవంలో ఉన్న యాకోబుని దేవుడు బహుగా దీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి జరిగిన ఒక్కొక్క విందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభు ఇచ్చే విందు అన్ని విందులను మించిన విందు సంస్కారపు విందు. కాబట్టి సందు చేసుకొని మందుగా ఈ విందుని మనం ఆచరించినప్పుడు మంచి నెరవేర్పు అనేది ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహాము విందు చేశాడు. ఆదికాండం 18లో దేవునికి భోజనం పెట్టాడు. దేవుడు ఆయన్ని దీవించాడు. మళ్ళీ వస్తాం ఇంటికి. నేను వచ్చేటప్పటికి శారమ్మ కౌగిట కుమారుడు ఉంటాడు అన్నప్పుడు ఆ పక్కున నవ్వింది. అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చారు, నీళ్ళు ఇచ్చాడు. కానీ ఆ ప్రభు అయితే విందు ఏర్పాటు చేసినప్పుడు ఆయన పాదాలని కడుగుతున్నాడు, తుడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే అబ్రహాము ఇచ్చిన విందు దేవునికి ఇచ్చాడు. ఇస్సాకు ఇచ్చిన విందు రాజుకి ఇచ్చాడు. కాబట్టి ఇస్సాకు విత్తనము వేయగా 100 ఫలము పొందెను అని చూస్తున్నాం. కన్నీటితో విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వతురు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. 126వ కీర్తనలో మనం కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం.
ఇస్సాకు అనగా నవ్వు. ఎల్లగొట్టిన వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు, విందును ఏర్పాటు చేశారు. 23వ దావీదు కీర్తన 5వ వచనంలో చూస్తున్నాం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచువాడవు. అలాగే 3వ విందును మనం చూస్తే, యోసేపు విందు చేశాడు, పగబట్టి అమ్మివేసిన తన అన్నలు వచ్చినప్పుడు ఎవరి ఈ వీడు చొప్పున వాళ్ళు కూర్చునేటట్లు ఒక చక్కని ఏర్పాటు చేసి, ఆదికాండము 43 అధ్యాయము 33లో విందు ఏర్పాటు చేసి బెన్యామీనికి 5 వంతులు ఎక్కువ ఎక్స్ట్రా పంపించాడట. అందరు చూచుకున్నారు ఎంత క్రమంగా కూర్చున్నాం. విందులో క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు చెప్తున్నారు, సమస్తము క్రమముగా మర్యాదగా జరగనీయుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 4వ విందు మనం చూచినట్లయితే, మరి బెల్షస్సర్ కూడా ఒక విందు చేస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథము మనం చూచినట్లయితే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న మరి ప్రతిష్ఠించబడిన పాత్రలు తీసుకొచ్చి 1000 మందికి ఈయన విందు చేస్తూ ఉన్నాడు. మరి దానియేలు గ్రంథము 5:5లో మెనే టెకేల్ ఒపార్సిస్, నిన్ను త్రాసులో పెట్టి తోస్తున్నాను, నువ్వు తక్కువగా కనపడ్డావు. ఒకరికి ఉద్యోగం పోయింది అని నాకు చెప్పారు, నేను పేరు చెప్పను. దానియేలు ప్రార్థన చేయండి, 21 రోజు మీరు రోజుకు ఒక అధ్యాయము యోహాను సువార్త చదవండి అని చెప్పాను. మనోళ్ళు 2 సార్లు చేశాను. 21 రోజుకి లండన్లో ఉద్యోగం వచ్చింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దానియేలుకి తన స్నేహితులకి ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడు ఇవ్వలేదా? అలాగే ప్రభు కొరకు మనం ఏం చేసినా దేవుడు చక్కటి దీవెన మనకి దయచేయవారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధమైన పాత్ర దెబ్బతిన్నప్పుడు మెనే టెకేల్ ఒపార్సిస్, నిన్ను త్రాసులు పెట్టి తోస్తున్నా. ఆధ్యాత్మిక విషయంలో తక్కువగా మనం ఎప్పుడూ కనపడకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే ఎస్తేరు రాజుకి ఒక విందు చేసింది. ఈ రాజుకు చేసిన విందులో స్నేహంగా ఉన్న వ్యక్తే శత్రువు అని రుజువైపోయింది. ప్రభుతో స్నేహం చేశాడు యోధా, మీలో ఒకడు అప్పగిస్తాడు అన్నప్పుడు సరిచేసుకోలేదు. హామాను కూడా నన్ను తప్ప ఇంకెవ్వరుని గనపరుస్తాడు అనుకున్నారు. ప్రభు అంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడో రాహేల్ చేసిన ప్రార్థన ఎస్తేరు విషయంలో ఎంత చక్కటి నెరవేర్పించింది అంటే, రాహేల్ ప్రార్థన చేసిందట, నా బిడ్డలు రాజులు అవ్వాలి, మా వంశంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ రాజులైపోవాలి అని. మరి మనం చూస్తే మొర్దెకై తన జాతి బెన్యామీను గోత్రికుడేనా? బెన్యామీను అనగా భుజముల మధ్య నివసించువాడు. ఎస్తేరు ఈ బెన్యామీను గోత్రములో నుండి వచ్చింది, రాజగోత్రములో నుండి వచ్చింది. రాజైన అహష్వరోషుకే విందు చేయగలిగిన స్థితిలో ఉంది. ఈ విందు అతని మనసును మార్చివేస్తూ ఉంది. ఈ ద్రాక్షారసపు విందులో ఈయన అంటున్నాడు, రాణి అయిన ఎస్తేర్, నీ కోరికేంటి? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం మట్టుకైనా నేను నీకు ఇస్తాను. కాబట్టి ఈ ద్రాక్షరసపు విందులోనికి వచ్చిన మనం కూడా ప్రభు బల్ల దగ్గరికి సిద్ధపాటుతో వచ్చినప్పుడు ఏ టైంకి మనం ఏమివ్వాలో, మనకేమివ్వాలో ప్రభువుకి బాగా తెలుసు. కీర్తన 24 ఒక మాట ఉంది, నీ కోరిక నెరవేర్చి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు విందులో శత్రువు పట్టబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చే విందులో కూడా అతడు ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళెను, అది రాత్రి వేళ అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం.
అలాగనే మనం గమనించినట్లయితే నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. మరి ఈ మధ్య వాక్యం చెప్తూనే నేను ఎంత బలహీనమయ్యానో మీకు అందరికీ తెలుసు. కానీ వెంటనే నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను అన్నట్లుగా మనల్ని ఎవరు బలపరుస్తారమ్మా? దేవుడు. యోబు గ్రంథం 4:4లో నీ మాటలు తొట్టిల్లు వాణ్ణి ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని నీవు బలపరిచితివి. అయితే నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడివైతివి, అది నీకు తగులగా నువ్వు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి ఉన్నప్పుడు ఒక్కోసారి మనల్ని అందరూ వదిలేస్తారు, కానీ భక్తి ఏమిస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. గతంలో జ్ఞాపకం చేశాం, బైబిల్లో భయము అనేది ఆదికాండం 3:10 ప్రారంభమైంది. దేవుని స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని అని ఆదాము అంటూ ఉన్నాడు. భక్తి అనేది 5వ అధ్యాయంలో వచ్చింది. షేతునుకి ఎనోష్ పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన ఎప్పుడైతే వచ్చిందో భక్తి అనేది అప్పుడు వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. విందులో భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయాలు ఎంత ధైర్యంగా పౌలు గారు రాస్తున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అయ్యగారు ఒక ఆలయంలో బల్ల దగ్గర చాలా జాగ్రత్తగా రావాలని చెప్తూ ఉంటే ఎప్పుడు మామూలుగానే వచ్చేస్తున్నారట అందరూ. తెల్ల పావురాల్లాగా రావాలి అంటే రంగురంగుల బట్టలతో వస్తున్నారట. అప్పుడు పాస్టమ్ గారు అనుకున్నారట, అయ్యగారు చెప్పేది అసలు సంఘానికి అర్థం కావటం లేదు, వాళ్ళ పిల్లలకి చెప్తే బాగా అర్థమవుద్దని సండే స్కూల్ పిల్లలందరినీ పిలిచి, పిల్లలు రేపు వారం ఒక బస్సు ఏర్పాటు చేశాం, పార్కులో మనం సండే స్కూల్ పెట్టుకుందాం అంటే పిల్లలందరూ బిలబిలవని బస్సు అంతా ఎక్కేశారట. పార్క్కి వెళ్ళారు. అప్పుడు అమ్మగారు, మీకు ఎవరెవరికి ఏమేమి దొరుకుతాయో ఈ పార్కులో, తాగి పడేసిన బాటిల్స్ కానీ, సగం తాగి పడేసిన సిగరెట్ ముక్కలు కానీ ఏముంటాయి పట్టుకురండి అని చెప్పారట. ఎవరికి దొరికినన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎవరు ఎక్కువ తెస్తే వాళ్ళకి ప్రైజ్ అన్నారట. అందరు అన్నీ తెచ్చిన తర్వాత అమ్మగారు కూర్చొని అన్నారంట, అన్నీ తెచ్చారు కదా అని. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అని పరిశుద్ధమైన ఒక పాత్రను పెట్టి వెండి పాత్రలో అది వేసి వీళ్ళందరూ ఏరుకొచ్చిన ఆ సిగరెట్ ముక్కలు, పేక ముక్కలు, తాగి పడేసిన బాటిల్స్ అందులో వేసారు. అందరికి కోపం వచ్చేసింది సండే స్కూల్ పిల్లలకి. అయ్యయ్యో అమ్మగారు ఎంత అపరాధం చేస్తున్నారు, అవి పరిశుద్ధ స్థలంలో ఉండేవి కదా, వాటిని అంతగా మీరు పాడు చేస్తున్నారు, మా డాడీ వాళ్ళతో చెప్పి మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తామన్నారు. ఆగండి అని ఇంకొక పాత్ర ఉంది కదా. మళ్ళీ ఆయన పాత్రను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ అందరి కొరకు నా క్రొత్త నిబంధన రక్తము, మీరు తిరిగి నా రాజ్యంలోకి వచ్చేంతవరకు నేను దీన్ని తీసుకోను అని చక్కని మాట చెప్పి ద్రాక్షరసం పోసేశారట. పిల్లలకి ఇక చూసుకో ఎంత కోపం వచ్చిందో. తప్పని తెలిసింది కదా, ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పారట. అప్పుడు చివరికి ముగింపు ఏం చెప్పారండి అమ్మగారు, తాగి పడేసిన బాటిల్లో ద్రాక్షరసం పోస్తే మీకు అంత బాధేసింది, బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు సిద్ధపాటు లేకుండా ఫుల్గా తాగొచ్చి మోకరిస్తారా మీ తల్లిదండ్రులు? అలాగనే మరి అపవిత్రమైందంతా లోపలికి తీసుకొని నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్తూ ఉంటే అంత అవిధేయతగా బల్ల దగ్గరికి వస్తారా అని ఈ వాక్యం చదివి వినిపించారట. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు స్వపరీక్ష, కానీ స్వపరీక్ష యోధా చేసుకోలేదు. అందుకే 27వ వచనంలో, కొరింథీ 11:27 వచనంలో,
కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. కాబట్టి తన్ను తాను స్వపరీక్ష. కాబట్టి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభు ఆ మాట వేసినప్పుడు స్వపరీక్ష చేసుకొని ప్రభా నేనా నేనా అని అంటూ ఉంటే అందరూ అన్నారు నేను అనపోతే బాగోదని. ప్రభా నేనా అని యోధా అంటే నువ్వు అన్నట్టే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఓ భయంకరమైన మాట అన్నారు, అతడు పుట్టకుండుంటే మేలు. 100వ కీర్తన 3వ వచనంలో చూస్తున్నాం, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలము. మనం పుట్టి ప్రభుని గనపరచపోతే ఆ పుట్టుక వల్ల ఏమీ లాభం లేదు. దావీదంతటా ఆయన అంటున్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దైవజనుడు మీరే గనక ప్రభుని చూచి అంతస్తు ఉండి సన్నిధి చేస్తే ప్రతిరోజు ప్రభు మీకు అంతరంగ సంస్కారాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని. అలాగని ఇక్కడ మనం గమనించినట్లయితే రొట్టె విరవబడింది, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. విరవబడిన తర్వాత అభివృద్ధి అనేది వచ్చింది. అలాగునే ప్రభు శరీరము విరవబడింది గనక అభివృద్ధి అనేది మన శరీరంలోనికి వచ్చినప్పుడు వచ్చి వేస్తుందని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. పాత్ర ఇచ్చేటప్పుడు పైకెత్తబడింది. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్ర బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. గొప్ప ఇల్లు దేవుని మందిరము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గొప్ప ఇంటిలో వెండి పాత్ర, వెండి అనగా విమోచన. సంఖ్యాకాండంలో చూస్తాం, విమోచించబడాలంటే ఏ వయసుకు ఎంత వెండి చెల్లించాలో ఎవరు చెప్పక్కర్లేదు, అక్కడ రాసింది. కీర్తన 12:6లో చూస్తున్నాం, యెహోవా నీ మాటలు వెండి అంత పవిత్రములు అని మనం చూస్తూ ఉన్నాం. వెండి విమోచన గుర్తు. గొప్ప ఇల్లు దేవుని మందిరంలో విమోచించబడాలి అంటే నువ్వు బాప్తిసం తీసుకొని ఆయన రక్తములో కడగబడాలి. ప్రకటన 1:6లో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమా ప్రభావములు యుగయుగములు కలుగును గాకని చూస్తున్నాం. గొప్ప ఇంటిలో వెండి అనగా విమోచించబడి ఉండాలి, పరిశుద్ధపరచబడి ఉండాలి. బంగారు పాత్ర అనగా దైవత్వము, దైవత్వముతో మనం నింపబడాలి. కర్ర పాత్ర అనగా సిలువ అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అలాగునే మట్టి పాత్ర, మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగా సృజించెను. మన మట్టి అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకసారి నాకు చాలా ఆకలిగా ఉంది, ప్రభు చాలా ఆకలిగా ఉంది, ఏదన్నా ఇవ్వు నాయనా అని చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నా. ఒక పాత్రలో పేలాల్లాగా, మరి పేలాలు మంచిగా ఏపినప్పుడు ఎలా ఉంటే అలా తీసుకొచ్చి
ఒక చెయ్యి నా నోటికి ఆ పాత్రనిచ్చింది. తింటూ ఉంటే నోట్లో నుంచి క్రొత్త నూనె రుచిలాగొస్తూ ఉంది. ఇదే మన్నా అని ప్రభువు చెప్పారు. ఆత్మీయ స్థితి మనకున్నప్పుడు మన తండ్రి సమస్తము మనకిచ్చువారై ఉన్నారు అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఏ టైంకి ఏం కావాలో ప్రభు మనకిస్తారు. బల్ల దగ్గర స్వపరీక్ష అవసరము. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు రకరకాల విందులు చేయొచ్చు, కానీ ఊర్ధ్వలోకానికి తీసుకెళ్తుంది ఈ విందు. ప్రభు మనల్ని ముట్టుకుంటారు, మనం ప్రభుని ముట్టుకునే విందు ప్రభు సంస్కారపు విందు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎంత బలహీనత ఉన్నా ఈ విందు దగ్గరికి వచ్చినప్పుడు సందు చేసుకొని ఇది ఒక మందు అనుకున్నప్పుడు వెంటనే మనల్ని శుద్ధీకరిస్తుంది ఈ విందు. అనాలోచితంగా నా బల్ల దగ్గరికి రాకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనకి చూచే నేత్రం గనక ఉంటే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మరి యాజకుడు మరుగైపోతారు, ప్రభువే స్వయంగా ఇస్తారు. అందుకొను రోటేతో ఆయన శరీరము నందుకొందుము మర్మ మది అద్భుతంబు ఎందరేనో మార్లి వందల ఏండ్లలో వందించి తిన్నాను బాధయు తరుగులేదు. క్రమం ప్రకారం గనక ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే ఊర్ధ్వలోకానికి ఎగిరిపోతామంట. ప్రకటన 22:2లో అది నెల నెలా ఫలించును. ఒక ఫలింపు అనేది ఆయన శరీర రక్తాల ద్వారా ఉంటాయి. హెబ్రీ పత్రికలు అంటున్నారు, ఎంత భోజనం చేసినా ఈ లోకరీత్యా శరీర రక్తాలు ఆయన రాజ్యంలోని తీసుకొని వెళ్ళము. ప్రభు శరీర రక్తాలు గనక తీసుకుంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభు వచ్చేటప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ శరీర రక్తముల యొక్క శక్తి లేపేస్తుంది వారిని. సదా నిలిచి ఉన్న మనం వారితో కలిసి మేఘాల మీద వెళ్ళగలిగే స్థాయిని ఇస్తూ ఉన్నారు గనక రోమా 8 అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎఫెసీ 2:13-14లో మునుపు దూరస్తులయ్యున్న మీరు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. ఆయన సమీపంలోనికి వస్తున్నాం, అలాగనే ఆయన మనలోనికి వచ్చేస్తున్నారు. తన శరీర రక్తముల యొక్క శక్తి ఎక్కడ మనం నిలబడలేమనుకుంటున్నామో తొట్టిల్లకుండా ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా మనం నిలబెట్టడానికి తన శరీర రక్తములు ఇస్తూ ఒక ఒప్పందం చేశాడు. మీరు తిరిగి నా రాజ్యంలోకి వచ్చేంతవరకు నేను దీన్ని తీసుకోను అని ప్రభువు చెప్పారు గనక, అంత గొప్ప ప్రమాణం చేశారు గనక ఈ శరీర రక్తాలు గౌరవ బుద్ధితో తీసుకొని మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగే స్థాయిను ఆయన పిల్లలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి వందనములు. మీ మాటలు వెండి ఎంత పవిత్రములు. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అన్నట్లు నీ శరీర రక్తములు ఇచ్చి మమ్మల్ని బలపరిచి రేపు శుభ శుక్రవారము నువ్వు పలికిన 7 మాటల్లో 33 ప్రవచనాలు నెరవేర్పును చూడగలిగిన జ్ఞాననేత్రమును నాకు మాకు ఇచ్చివేసి అభిషిక్తుని మరుగు చేసి స్వయముగా మీరే నీ శరీర రక్తములిచ్చి మమ్మల్ని పోషించమని మా మధ్యకు వచ్చి వేసిన సమస్త ఈవులు ధారాళముగా ఇచ్చుచు నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని వాగ్దానము చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన దగ్గర ఉన్నటువంటి శిలువ ధ్యాన